హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రాచీన ఈజిప్ట్కి సంబంధించి చాలా విషయాలపై మనకు క్లారిటీ లేదు. అసలు వాళ్ళ భాష ఏంటో, దాని అర్థమేంటో కూడా మనకు తెలియదు. ఎన్నో పరిశోధనలు చేసిన చాలా రహస్యాలు అంతుబట్టనివిగా ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు, మమ్మీలు, ఫారో రాజులు, హాలీవుడ్ మమ్మీ సిరీస్ సినిమాలు గుర్తుకు రావడం సహజం. ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఆ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. సమాధుల కోసం పిరమిడ్లను నిర్మించాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు? వాళ్ళ బొమ్మల భాషలోని చాలా బొమ్మలకు అర్థమేంటో మనకు అర్థం కాదు. ప్రాచీన కాలంలో అలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక అక్కడి మమ్మీలు, సమాధుల రహస్యాలకు లెక్కే లేదు. వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఈజిప్ట్ వెళ్ళి అవన్నీ చూడాలి అనిపించడం సహజం. మీరే మరో పురాతత్వవేత్త అయినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే ఏదైనా రహస్యాన్ని ఛేదించడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. ఎంతకీ తేలని ఈజిప్ట్ రహస్యాల్ని ఛేదిస్తే ప్రపంచం టన్నుల కొద్దీ ప్రశంసలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు మనం కాలాన్ని వెనక్కి తిప్పి ఈజిప్ట్కి వెళ్దాం, అక్కడి రహస్యాలను తెలుసుకుందాం. మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఓరియాన్ నెబ్యులా పక్కన 3 నక్షత్రాలు వరుసగా ఒకే రేఖపై ఉంటాయి. ఆ 3 నక్షత్రాలు తిన్నగా భూమిపై ఈ 3 పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది. దీనికి ఆధారాలు లేకపోయినప్పటికీ ఓరియాన్ బెల్ట్ పిరమిడ్లకు సంబంధం ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఓరియాన్ బెల్ట్లోని నక్షత్రాలకు ఓసిరిస్కి సంబంధం ఉందని చెప్తున్నారు. ఓసిరిస్ అంటే ప్రాచీన ఈజిప్టుల దేవుడు. ఆయన చనిపోయిన వాళ్లకు తిరిగి జన్మ ఇస్తాడని నమ్ముతారు. ఈజిప్టియన్లకు పునర్జన్మపై నమ్మకాలు ఎక్కువ. అందువల్ల ఆ 3 నక్షత్రాలకు పిరమిడ్లకు లింక్ ఉందా లేదా అనే డౌట్ ఉంది. ఫారో రాజైన టుటాన్ ఖామన్ సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు. 1922లో గదిలోకి పురాతత్వవేత్త హోవార్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్లారు. లోపల వాళ్లకు స్మారక చిహ్నం లాంటి ఓ ఫలకం లభించింది. దానిపై మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది. అది చూసిన హోవార్డ్, అంత లేదు, ఇలాంటివి నేను అస్సలు నమ్మను అనడంతో అంతా నవ్వారు. అయితే 1930 నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్ళిన 22 మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు. సమాధి గోడలపై, శవపేటికపై రాసిన విషం వల్లే వారు చనిపోయారని భావిస్తున్నారు. నిజంగానే విషం రాసి ఉందా లేదా అనేది మాత్రం తెలియదు. గీజా పిరమిడ్పై ఫోకస్ పెట్టిన పురాతత్వవేత్తలు 1993లో ఉపవాత్ 2 అనే ఓ చిన్న రోబోని పిరమిడ్ లోపలకు పంపించారు. దక్షిణం వైపున ఓ చిన్న డోర్ ఉంది. దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్ళింది. అక్కడ ఖాళీ ప్రదేశం కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది. ఆ డోర్ సంగతి ఏంటి అన్నది మాత్రం తేలలేదు. దాంతో 2010లో మరింత అప్గ్రేడ్ అయిన జేడీ రోబోను లోపలికి పంపారు. అది లోపలున్న డోర్ దాటి వెళ్ళగా అక్కడ రాగే కడియాల లాంటివి కనిపించాయి. అలాగే రెడ్ కలర్ పెయింటింగ్స్ కూడా కనిపించాయి. ఇవి ఎందుకున్నాయో అర్థం కాలేదు. అలాగే ఆ చీకటి గదుల్లోకి మనుషులు ఎవ్వరూ వెళ్ళకపోయినా మొదటి రోబోకి రెండో రోబోకి మధ్య ఎవరో వెళ్ళినట్లుగా గోడలపై గీతలున్నాయి. అవి తాజాగా ఉన్నాయి. మరి లోపలికి ఎవరు వెళ్ళి ఉంటారో అర్థం కాలేదు. పిరమిడ్లను చూస్తే కొండలలాగా ఉంటాయి. 4 వైపులా సమానంగా ఉన్న చతురస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు. ఆ రాళ్ల మధ్య గ్యాప్ అన్నది లేదు. ఆ గ్యాప్ను సున్నపు రాళ్లతో పూడ్చారని కొందరు, అలా జరగలేదని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ప్రతి పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది. 4500 ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారో తెలియదు. పైగా అంత పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారో తెలియదు. పిరమిడ్కి ఒకవైపు ఇసుకను మేటలా వేస్తూ, ఆ ఇసుకపై దుంగలను దొర్లిస్తూ, ఆ దుంగలపై రాళ్లను ఉంచి పైకి తీసుకువెళ్లారనే అంచనా ఉంది. 2016లో ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రాఫిక్ పరిశోధన జరిపారు. తద్వారా
గిజా పిరమిడ్ కింద వివరణకు అందని పెద్ద కన్నాలున్నాయి. అలాగే పిరమిడ్ పై భాగంలో కూడా అలాంటిది ఉంది. కింద ఉన్న కన్నాలను గదులుగా అనుకోవచ్చు, లేదా భూమి లోపల నుంచి వెళ్లేందుకు రహస్య సొరంగ మార్గాలు అనుకోవచ్చు. వీటి గురించి అడిగినప్పుడు ఈజిప్ట్ ప్రభుత్వం స్పందించేందుకు నిరాకరించింది. ప్రభుత్వం స్పందించి ఏదో ఒకటి చెప్పి ఉంటే పురాతత్వవేత్తలకు కొంత ఊరటగా ఉండేది. ఏమీ చెప్పకపోవడంతో ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అనే అభిప్రాయం వారిలో కలిగింది. పిరమిడ్ల పక్కన సింహం శరీరం మనిషి తలతో ఉండే స్ఫింక్స్ని ఎప్పుడు నిర్మించారన్నది అంతుపట్టిన రహస్యంగా మారింది. ఎందుకంటే 19వ శతాబ్దంలో జరిపిన పరిశోధనలో స్ఫింక్స్కి మరమ్మతులు చేసినట్లు కనిపెట్టారు. అసలు స్ఫింక్స్ ఎప్పటిది అని లెక్కలు వేయగా 8000 నాటిదిగా అంచనాకు వచ్చింది. అదే నిజం అనుకుంటే ఈజిప్ట్ చరిత్ర అంత పురాతనమైనదా అనే ప్రశ్న వస్తుంది. గీజా పిరమిడ్ వయస్సు 4500గా చెప్తున్నారు. మరి స్ఫింక్స్ని అంతకంటే ముందే నిర్మించారా? ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ కాలాన్ని చెప్పగలదు అనే వాదన ఉంది. దీని నిర్మాణం సూర్య గడియారంలాగా, అంటే సన్ డయల్ లాగా పనిచేస్తుందని అంటున్నారు. రాళ్లలోని గుర్తులపై ఈ పిరమిడ్ నీడ పడే విధానాన్ని బట్టి గంటల లెక్క తెలుస్తుందని పురాతత్వవేత్తలు చెప్తున్నారు. అలాగని దీన్ని టైం కోసమే మాత్రమే నిర్మించలేదని, ఉత్తరాయణం, దక్షిణాయనం వంటివి తెలుసుకోవడానికి కూడా దీన్ని ఇలా నిర్మించారని చెప్తున్నారు. తద్వారా రోజులు, నెలలు, సంవత్సరాలను ఈజిప్షియన్లు లెక్కించేవారని అంటున్నారు. ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు మాత్రం ఏమీ లేవు.